హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు అయితే మనం డేట్ వచ్చేసరికి 24/2024 ఫిబ్రవరి శనివారం. ఈరోజు హుబ్లీ మార్కెట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు సపోర్ట్ కావాలి. హుబ్లీ మార్కెట్లో ఉన్నాం. హుబ్లీ మార్కెట్లో మనం ఈరోజు శ్రీనివాస్ అన్న దగ్గర, గాయత్రి ట్రేడర్స్ దగ్గర ఉన్నాం, ఎంటర్ప్రైజెస్ దగ్గర ఉన్నాం. మీకు ఏదైనా గాయత్రి ట్రేడర్స్ వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఎవరైనా సరే ఆంధ్ర బార్డర్ దగ్గరలో ఉన్న వాళ్ళు, ఇక్కడైతే మాత్రం బుధవారం శనివారం మార్కెట్ అనేది నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి ఎవరైనా రావాల్సి ఉంటే ఖచ్చితంగా హుబ్లీలో అన్న మంచి రేటే అమ్మి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైనా మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ కావాలంటే ఖచ్చితంగా అన్న నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. కావాలంటే కూడా నేను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను ఇంకా 5531 కానీ 2043 కానీ డబ్బి బ్యాడికి కానీ కడ్డీ బ్యాడికి కానీ అసలు రేట్ ఎందుకు డౌన్ అవుతుంది? ఈరోజు హుబ్లీ మార్కెట్లో విషయానికి వచ్చేసరికి మనకు 25,000 బస్తాలు రావడం జరిగింది హుబ్లీ మార్కెట్కు. కడ్డీ బ్యాడిగి అయితే కనుక ప్రజెంట్ అయితే మాత్రం లోయెస్ట్ ప్రైస్ చూసుకోండి ఫ్రెండ్స్. రైతు మిత్రులు కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను చెప్పే లోయెస్ట్ ప్రైస్ మాత్రమే మీరు గమనించండి. హైయెస్ట్ ప్రైస్ మన క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మీరు పరిగణలోకి తీసుకొని మాత్రమే తీసుకోండి. ఎవరైనా సరే రైతు మిత్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే, కడ్డీ బ్యాడి లోయెస్ట్ ప్రైస్ ప్రజెంట్ అయితే మార్కెట్ చాలా వరకు స్లోగా ఉంది. విస్తీర్ణం పెరగడం ఇటువంటి వీడియోలన్నీ కావాలంటే మన వీడియో మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తా. ప్రజెంట్ అయితే మాత్రం లోయెస్ట్ ప్రైస్ 20,000, హైయెస్ట్ ప్రైస్ 35,000. మిగతాది ఇంకా మధ్యలో యావరేజ్ మీడియం రకాలు మన క్వాలిటీని బట్టి దాన్ని బట్టి మనం టెండర్ ఫారం అవన్నీ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా మీరు చూసుకోండి. ఇంకా మనం డబ్బీ విషయానికి వచ్చేసరికి 25,000 కానించి 40,000. 25,000 అనేది లోయెస్ట్ ప్రైస్ అయితే, హైయెస్ట్ ప్రైజు 40,000. 25,000 లోయెస్ట్ ప్రైజు, హైయెస్ట్ ప్రైజు 40,000. ఓకేనా ఫ్రెండ్స్. ఖచ్చితంగా లోయెస్ట్ ప్రైజ్ మనం 25,000 చెప్తున్నామంటే, హైయెస్ట్ ప్రైజ్ అక్కడ బ్యాడిగి మార్కెట్లో, హుబ్లీ మార్కెట్లో జరిగిన సిచ్యువేషన్. ఎందుకంటే నేను డైలీ బ్యాడిగి చెప్తున్నా కాబట్టి ఫ్లోలో వస్తుంది. ఇంకా మనం 2043 విషయానికి వచ్చేసరికి లోయెస్ట్ ప్రైజ్ 13,000 కానించి మనకు 23,000 వరకు మార్కెట్ అనేది నడవడం అనేది జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా సరే నేను లోయెస్ట్ ప్రైజ్ చెప్పింది మాత్రమే తీసుకోండి. హైయెస్ట్ ప్రైజ్ అది ఎంతవరకు పోతుంది అసలు ఏంటి అనేది మీకు టెండర్ ఫారం వస్తుంది, ప్లస్ బస్తాల మీద రాసింది కూడా చూసుకోండి. ఇంకా 5531 అయితే 12,000 లోయెస్ట్ ప్రైజు, హైయెస్ట్ ప్రైజు 15,000. సర్పన్ 102 అయితే 18,000 లోయెస్ట్ ప్రైజు, 25,000-26,000 హైయెస్ట్ ప్రైజు. లోయెస్ట్ ప్రైజ్ చూసుకోండి, హైయెస్ట్ ప్రైజ్ చూసుకోండి. ఇంకా అక్కడ 411 కానీ 1081 కానీ మీరు అనుకున్న సువర్ణ బ్యాడికి కానీ డీడీలు కానీ ఇటువంటి రకాల ఈరోజు అయితే మార్కెట్కు రాలేదంట. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ఆ విధంగా ఉంది. మీరు మన ఛానల్ అయితే మాత్రం ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే రైతు మిత్రులు చాలా మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి మన ఛానల్ అనుకుంటే కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. ఎక్కువ మంది ఛానల్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి మీకు కడ్డీ బ్యాడిక్ గురించి కానీ, డబ్బీ బ్యాడిక్ గురించి కానీ, సర్పన్ కానీ, 105 కానీ, డీడీలు కానీ ప్రతి ఒక్క వెరైటీ గురించి మీకు వివరించడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయా? సర్పన్ 102 కానీ మీరు అనుకున్న అన్ని వెరైటీలను నేను అన్నను కనుక్కొని మీకు అన్ని విషయాలు చెప్పడం అనేది జరుగుతుంటుంది. అన్న 5531 ప్రజెంట్ తగ్గడానికి గల కారణాలు ఏంటి? 5531 ఈ సంవత్సరం అంతా రేటు తక్కువ. ఈ సంవత్సరం స్టార్ట్ అయింది 10 నుంచి 15,000 వరకు ఇక నడుస్తుంది రేటు. సద్యలో రేట్ నడుస్తుంది. ఇది ಏನು ಫ್ಯೂಚರ್ ಏನುಂದಿ ಏನು ఆయిల్కి కొంచెం డిమాండ్ అయితే పెరిగే అవకాశం ఉంది. అంతా ఇదే బాటమ్ అని చెప్తున్నారు. ఇక నా విచారం ప్రకారం ఇది. ఇక్కడ ఏసీలు ఎన్ని ఉంటాయన్నా? ఏసీలు ఉన్నాయి. ఏసీలు కొంచెం అన్ని వాళ్ళకు ఫుల్ అయింది. ఇక ఇప్పుడునే ఫుల్ అయింది. ఇప్పుడు వచ్చేసరికి చెప్పలేము ఇంకా. ఇప్పుడు సరిగ్గా చెప్పలేదు. ఇక రెండు ఏసీలు ప్రైవేట్ ఉంది, ఒక ఏసీ గవర్నమెంట్ ఉంది. ఇడే ఓకే, అన్ని కూడా ఫుల్ అయింది. 2043 పరిస్థితి 2043 15 నుంచి 22 నడుస్తుంది. ఇక మంచి క్వాలిటీ. ఓకే. డబ్బీ బ్యాడేనా? డబ్బీ బ్యాడిగిలు 25 నుంచి 40 వరకు ఉంది సద్య రేటు. కడ్డీ బ్యాడేనా? కడ్డీ బ్యాడిగి 20 నుంచి 35 వరకు జరుగుతుంది. ఇక ఇక్కడ సర్పన్ 102 అట్లాంటి ఏమైనా వస్తాయి? 102 వస్తున్నారు. అది 20 నుంచి 25 అక్కపక్క పోతారు. అది మంచి క్వాలిటీది. 411 కానీ 1081 కానీ 108 12 అది అన్ని సీడ్ క్వాలిటీని 10 నుంచి 15 20 అది. ఓకే. సువర్ణ బ్యాడిగిలనా? సువర్ణ బ్యాడిగిది 18 వరకు జరుగుతుంది. ఇక ఓకే. డీడీలనా? డీడీ కూడాను 15 16. ఓకే.
ప్రెసెంట్ అయితే ఆ మార్కెట్ ఉంది. ప్రెసెంట్ ఆ మార్కెట్ ఉంది. ఓకే, రైతులతో మాట్లాడదాం. రైతులంతా ఇది అన్ని ఇది బాగల్కోట్ సైడ్ అమ్మీన్గఢ్ సైడ్ వచ్చినారు. ఇది ಹುನಗುನ್ ತಾಲೂಕು. అంటే ఎన్ని బస్తాలు తెచ్చారు అసలు? ಎಷ್ಟು ಇಲ್ಲಿ ಬಂದ ನಿಮ್ಮ ಊರ್ದಿಗೆ? ನಮ್ಮೂರ್ದು ಇದಕ್ಕೊಂದು 90 ಅದ್ರ ಇನ್ನೊಂದು 90. ನೀವೆಲ್ಲ ಸುಳಿ ಬಾವಿ ಆತ ಗೊರ್ಜಾಳ ಆತ ಗೊರ್ಜಾಳ ಸುಳಿ ಬಂದ್ರೆ ಈಗ ಒಂದು 500 ಚೀಲ 500 చీల అంత. ఇది 2 ఊర్లు అక్కపక్కనే ఉంది. ఇది ಗೊರ್ಜಾಳ ಅಂತ, ಸುಳಿಬಾವಿ ಅಂತ, ಅಮೀನ್ಗಢ ಅಲ್ಲಿ ಅಕ್ಕಪಕ್ಕ వస్తారు. ఏం లేదన్నా, మీరు మీ పేరేం పేరు, ఎన్ని బస్తాలు? ఇంత పేరు రంగనగౌడ్ర ಅಂತ. ఏం రకం తెచ్చాడు, ఎన్ని బస్తాలు? ఇది రకం వేసినారది కడ్డి బ్యాడిగేళ్ళు. ఎన్ని బస్తాలు తెచ్చాడు? ಎಷ್ಟು ಬಂದಾರೇమో? నన్ను 33 ಬಂದ 33 బ్యాగ్స్ వచ్చింది. ఇది 33. అన్న పేరునా? అన్న ನಿಮ್ಮ ಹೆಸರು? ಶಿವಕುಮಾರ್ ಮುಳ್ಳೂರು. ಶಿವಕುಮಾರ್ ಮುಳ್ಳೂರು ಅಂತ. ಊರು ಯಾವ್ದಿಂದ? ಹೂವಿನಹಳ್ಳಿ. ಎಷ್ಟು ಇಲ್ಲಿ ಬಂದ ನಿಮ್ಮ? ಇವತ್ತ 8 ಬಂದವು ಅಂತ. 8 సంచి వచ్చింది ఈ రోజు. ఓకే, ఏ రకం ఏంటిది? అది డబ్బి యాವ್ದು కిరణకాయ డబ్బి బ్యాడిగేళ్ళు. అన్న పేరునా? మీ పేరు, ఎన్ని బస్తాలు తెచ్చారు? గోడే బాయ్ గిడే సతీష్ ಇಲ್ಲದಾನೆ. ಸತೀಶ್ ಕರೆಯೋಂಗೆ ನಿಂದ್ರಂತ ಹೆಂಗ್ ಬರ್ರಿ ಗೌಡ್ರಲ್ಲಿ. ಇದು ಕೂಡ ಅಡಿಯಪ್ಪ ಗೌಡ್ರ ಅಂತ ಈ పేరు. ಎಷ್ಟು ಇಲ್ಲಿ ಬಂದ ನಿಮ್ಮ? ನಮ್ಮ ಮೊನ್ನೆ ಒಂದು 15 ಬಂದಿದ್ರು. ನಿಮ್ದೆಲ್ಲ ಕೂಡಿ ಇಡ್ರಿ ಗೌಡ್ರದ ಕೂಡಿ 113 ಚೀಲ ಬಂದ ನೋಡಿ. 153 బ్యాగ్స్ వచ్చింది. టీమ్ వర్క్ ఇది. ఓకే, రకం ఏంటి? అంత రకం అంతా కడ్డి బ్యాడిగినే ఇది. ఈ రోజు అయితే అంత మొత్తం కడ్డి బ్యాడిగినే. ఓకే, భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయన్నా? ఎక్స్పోర్ట్ అవకాశం అంతా తక్కువ. ఇప్పుడు ఇక్కడే మసాలాలు వస్తున్నారు. ఇడే అంతా బ్యాడిగి డబ్బి మళ్ళా కడ్డి బ్యాడిగేలు ఏనుంది కదా, అన్ని ఇది మసాలాలు ఇష్టపడుతుంది. ఇది అంతా ఇది ఏం ఎక్స్పోర్ట్ ఉంది. ఇది యాವ್ದು ఇది గుంటూరు మళ్ళా 5531 సద్యలు ಇಲ್ಲಿ ఆయిల్ కంపెనీలు వస్తున్నారు. ఇక్కడ మామూలుగా బుధవారం కానీ శనివారం కానీ ఎంత సరుకు రావచ్చునా ఇక్కడికి? ఇప్పుడు ఇక్కడే చూడన్నా లోకల్ సరుకు వస్తుంది అంటే మొత్తం కడ్డి బ్యాడిగినే ఎక్కువ వస్తుంది. ఓవరాల్ వస్తుంది కడ్డి బ్యాడిగేళ్ళు డబ్బి మొత్తం. ఇక్కడ మార్కెట్లకి సరుకు మోర్ దాన్ 35,000 మళ్ళీ ఒక 2 అరవర్స్ కి 50,000 అయింది. ఓకే, ఒక 42,000 45,000 కంటిన్యూ వస్తుంది. మొత్తం నా కొట్లకి ఎంత 2,000. అంటే ఇప్పుడు బ్యాడిగిలో అయితే కనుక డబ్బులు మీరు ఎమ్మటే ఇస్తారన్నా? డబ్బులు అన్ని అకౌంట్ కి పెడతారు. ఇది అకౌంట్ కి సగం ఖర్చుకి అంతా సగం అమౌంట్ వేస్తాను, అన్ని అకౌంట్ కి వేస్తాను. ఓకే, అంతేలేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఇವರು కూడాను ఇక్కడే కుడుల సంఘం. ఇట్లా రైతులతోటి పూర్తిగా మాట్లాడిన తర్వాత ప్లస్ ఇప్పుడు మార్కెట్ అనేది మీకు పూర్తిగా చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఎంతో కష్టపడి అంత దూరం వెళ్ళి నేను వీడియో చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఇంకా నేను ఏమైనా కనుక్కోవాలంటే కూడా చెప్పండి, నేను కనుక్కుంటాను. ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడం అనేది తెలుసుకున్న తర్వాతనే, ఎందుకంటే నేను తెలుసుకోవడం అనేది నా ధర్మం, మీకు చెప్పాలనేది ఉద్దేశం నాది మెయిన్. ఖచ్చితంగా మీరు రైతులు కూడా గమనించాల్సింది ఏంటంటే, నేను ఎంతో కష్టపడి అక్కడికి వీడియో తీయడానికి వెళ్ళాను. మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం. ఎందుకంటే మార్కెట్ అనేది చూడాలి, మీరు చూస్తే ఏ విధంగా ఉంటుంది అసలు ఏంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. చూడండి, అసలు అక్కడ చూడడానికి కూడా నాకైతే మాత్రం బ్యాడిగి మార్కెట్ చాలా పెద్దది, కానీ ఇక్కడ ఉండేది ఒక 100 షాపులేనంట. చాలా వరకు అయితే మనకు ఈ శ్రీనివాస్ అన్న దగ్గర అయితే మాత్రం చాలా సరుకు వచ్చింది. ఆల్రెడీ చూశారు మీరు. సరుకు అయితే మాత్రం ఇంకా చూడండి, బస్తాలు ఇంకా దిగేటివి ఉన్నాయి, వస్తున్నాయి ఆల్రెడీ అన్న దగ్గర. నేను ఒకసారి చూసి వద్దా అన్నని ఫస్ట్ పరిచయమే అన్నతోటి మనకు. ఇలా వెళ్ళొద్దా అన్న అంటే వచ్చాడు అన్న కూడా. అంతకు ముందు రోజు నుంచి ఫోన్లు చేస్తున్నా వేరే వాళ్ళకు కూడా, రెస్పాండ్ అవ్వలేదు. కానీ అన్న చాలా మంచోడు ఉన్నటువంటి అన్న కూడా, ఫస్ట్ పరిచయంలోనే నాకు కూడా. చూడండి, మార్కెట్ అయితే మాత్రం చూడడానికి చాలా పెద్దగా ఉంది. మన ఆంధ్ర మార్కెట్లకు అక్కడ మార్కెట్లకు డిఫరెంట్ ఏంటంటే, మన ఇరుకుగా ఉంటాయి, అక్కడ మార్కెట్లు చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి, ప్లస్ చాలా విశాలంగా ఉంటుంది. అంటే మనోడు ఎవడన్నా కబ్జా చేస్తారేమన్నట్టుంటాయి, వాళ్ళ మనం కబ్జా చేయవచ్చురా బాబు అన్నట్టుగా ఉంటాయి. స్థలాలు కూడా చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి. ఎన్ని బస్తాలైనా దించుకోవచ్చు. మినిమం ఒక్కొక్క బండికి అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క షాప్కు ఒక 10 బస్తాలు అంటే 10 లారీలు వచ్చినా సరే దించుకునేంత
స్థలము అక్కడ ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటారు. చిల్లరగా అమ్మే వాళ్ళు కానీ అంతా ఇక్కడ ఉల్లిపాయ, మిర్చి, అన్ని రకాల తెల్లవాయ, కొబ్బరి, చింతపండు అన్ని రకాల వెరైటీలు నడుస్తాయి. ఖచ్చితంగా మళ్ళీ ఒక రోజు వీలుంటే వెళ్ళి, ఎందుకంటే నేను కొంచెం పని ఉండడం వల్ల ఒక జస్ట్ అట్లా వీడియో తీసుకొని రావడం అనేది జరిగింది. నేను ఒకరోజు మళ్ళీ వెళ్ళి పూర్తి అప్డేట్ అక్కడ జరిగే పరిస్థితి మొత్తం మీకు వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. గమనించాలి రైతు మిత్రులు కూడా, మన కష్టానికి ఫలితం అనేది ఇవ్వాలని నేనైతే ఆశిస్తూ, ఎందుకనంటే మన ఛానల్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే మీ అందరి సపోర్ట్ ఉంటేనే. ఎంతో ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరించాలనే ఉద్దేశంతో నేను అంత దూరం వెళ్ళి వీడియో చేయడం జరిగింది. అక్కడ పెట్టి వాళ్ళు చిల్లరగా అమ్మాలనే ఉద్దేశంతో అక్కడ చిన్నగా పెట్టారు వాళ్ళు. అక్కడ ఉన్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. ఇంకా ఎవరైనా సరే రైతు మిత్రులు ఇంకా ఎటువంటి సమాచారం కావాలనుకున్నా, ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నా, ఇంకా ఎక్కడైనా మార్కెట్లు చూపించాలన్నా, ఇంకా చాలామంది రైతులను అడిగితే వాళ్ళు చిన్న మార్కెట్లకు వద్దులే, కొంచెం ఈ 2 పెద్ద మార్కెట్లు కదా, ఇంకా ఇక్కడికి చాలు అంటే నేను రావడం అనేది జరిగింది. నేను అక్కడ అడిగితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ డిమాండ్ లేకపోవడం వల్ల రైతులు ఎవరు రావడం లేదు. అందుకోసం అనేసి నేను రిటర్న్ రావడం జరిగింది. లేకపోతే కనుక ఈరోజు కూడా అక్కడే ఉండి మీకు మార్కెట్ వ్యూ అనేది చూపించాలనుకున్నా, కానీ ముందు రోజు తీసుకొని రావడం వల్ల మనకు కొంచెం ప్లస్ పాయింట్. దయచేసి నేను అక్కడే ఉండింటే బాగుండు కదా అని ఎవరు కూడా దాన్ని వేరే తప్పుగా ఊహించుకోవద్దు. పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతు పరిస్థితి చెప్పుకోదగ్గట్టుగా అయితే నాకైతే అనిపించట్లేదు. చాలా వరకు బాధపడుతున్నారు, వాళ్ళ బాధ వ్యక్తపరుస్తూ ఉన్నారు. అక్కడ చూస్తూ ఉంటే నాకే చాలా వరకు బాధ అనిపించింది. అసలు ఎంతో కష్టపడి పండించిన రైతు గిట్టుబాటు ధర లేక 50,000, 60,000, పోయిన సంవత్సరం 70,000 అమ్మిన కాయలను కూడా ప్రజెంట్ 30 నుంచి 20,000 కానించి 35,000 వరకే అమ్ముకొని వెళ్ళడం అనేది చాలా వరకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే పెట్టుబడులు విపరీతమైన రేట్లు, రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి రేటు, గిట్టుబాటు ధర ఇప్పించాలని నేనైతే భావిస్తున్నాను. వ్యాపారస్తులు కూడా కొంచెం దానికి తగ్గట్టు కృషి చేయాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్లు తెప్పించాలని గవర్నమెంట్ల మీద కూడా మీరు కూడా ఒత్తిడి తీసుకురావాలని నేనైతే ఆశిస్తున్నాను. వ్యాపారస్తులు చాలా వరకు వాళ్ళ కృషి ఇది వచ్చేసరికి ఏపీఎంసీ అంటే అక్కడ ఉన్న కర్ణాటక హుబ్లీ మార్కెట్లో అదొక హెడ్ ఆఫీస్ అనమాట. అంటే మార్కెట్కు సంబంధించిన ఆఫీస్ అది. దానికి సంబంధించిన విజువల్ అనమాట. వర్క్ నడుస్తూ ఉంది అక్కడ కూడా భారీగా. ఆ వ్యూ చూడండి, చాలా వరకు బాగుంది. ఏదో చిన్న పల్లెటూరును చూసినట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఒక 4 నిమిషాలు అట్లా తిరిగి వచ్చేసరికి మళ్ళీ అన్న షాప్ దగ్గరికి వస్తూ ఉన్నాం. అన్న షాప్ దగ్గరికి అయితే సరుకు అయితే మాత్రం చాలా వరకు బాగా వచ్చింది. చూడండి రైతు మిత్రులు కూడా ప్రస్తుతానికి ఏసీలో పెట్టాలనే ఉద్దేశం ఉన్నా సరే దానికోసం కొంచెం శ్రమించండి, చాలా వరకు ట్రై చేయండి. మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే భవిష్యత్తులో రేటు వస్తుందైతే నేనైతే ఆశించట్లేదు. చూడండి అన్న దగ్గరే సరుకు ఎక్కువగా ఆగి ఉండడం కూడా నేనైతే గమనిస్తున్నా. ఎక్కువ సరుకు అయితే మాత్రం అన్న దగ్గరే ఉంది ప్రజెంట్ అయితే మాత్రం. ఇది అన్నది. అన్న నెంబర్ కావాలంటే కూడా మన స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కటి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే మనకు తెలిసి తెలియక నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా, లేకపోతే ఇంకా ఏదైనా తెలిసి తెలియక చెప్పకపోయినా ప్రతి ఒక్కటి అడగండి. నేను ప్రతి ఒక్క విషయాన్ని మీకు వివరించాలనే నేనైతే అంత దూరం వెళ్ళింది కూడా. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. సరుకు చూడండి చాలా వరకు బాగా వచ్చింది. అన్నకు ఎక్కువ డబ్బీ బ్యాడీ వచ్చిందంట. అవి కూడా రైతుల మాటల్లో నేను వినిపించడం అనేది జరిగింది కూడా మీకు కూడా ముందే. గాయత్రి ఎంటర్ప్రైజెస్ అన్నది ఫోన్ నెంబర్ కూడా వస్తుంది. మీకు ఎవరైనా సరే ఇంకా మంచిగా మార్కెట్ గురించి మీకు తెలిసింటే ఖచ్చితంగా ఇంకా ఏదైనా మంచి మార్కెట్ ఉంది అంటే కూడా చెప్పండి. అక్కడికి వెళ్ళి కూడా మీకు వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనము బ్యాడిగి మార్కెట్లో వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా డిస్క్రిప్షన్లో మన ఓల్డ్ వీడియో వస్తుంటుంది. మళ్ళీ కావాలంటే కూడా మీకు ఎవరికైనా సరే మన త్వరలో గ్రూప్ పెట్టాలనుకుంటున్నా. ఆ గ్రూప్ పెట్టినప్పుడు అందరినీ యాడ్ చేయాలని చూస్తున్నా. చేస్తే ఎందుకంటే మీకు ప్రతిరోజు అప్డేట్ వస్తుంది. అన్న ఫోన్ నెంబర్ కావాలంటే చూడండి అక్కడ వస్తూ ఉంటుంది. గాయత్రి ఎంటర్ప్రైజెస్ అన్న ఫోన్ నెంబరు వస్తూ ఉంటుంది, చూసుకోండి ఎవరైనా సరే. అన్న పేరు వచ్చేసి శ్రీనివాసన్. అన్న మంచి హెల్ప్ఫుల్ పర్సన్, బాగా మాటల్లోనే అప్పుడే అర్థమవుతూ ఉంది. చాలా వరకు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వచ్చిన పర్సన్ అని చాలా వరకు నన్ను చాలా పద్ధతిగా ఒక తమ్ముడిగా భావించి నన్ను మీకు ఏం కావాలి ఏం చేయాలి అని నన్ను అడగడం జరిగింది.
దానికి తగ్గట్టుగా నేను మీకు రైతులకు కావాల్సిన విషయాల గురించి నేను అడగడం జరిగింది. మార్కెట్ భవిష్యత్తులో వస్తుందా రాదా అసలేంటా అని. ఇంకా అక్కడ జరిగిన ఈ 5531 కానీ 2043 కానీ కడ్డీ బ్యాడీ డబ్బీ బ్యాడీ మనకు అవన్నీ 27,199 రూపాయలు కడ్డీ బ్యాడీ కానీ డబ్బీ బ్యాడీ కానీ అటువంటి రకాలన్నీ కూడా అక్కడ పోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ వచ్చే విధంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.